నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? మళ్ళీ రజాకార్ విధానం, రజాకార్ పాలన వచ్చేస్తోందా? నిజాన్ని నిర్భయంగా రాయడానికి కూడా మీడియా ఎందుకు భయపడుతోంది? ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? నిజంగా దీనికి సంబంధించి పేపర్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు నేను ఆర్టికల్స్ని చదివి ఆశ్చర్యపోయాను. అసలు విషయాన్ని ఉన్నట్టుగా రాయడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు అనే విషయం అర్థం కాలేదు. ఇది పక్కన పెట్టేస్తే, తమతో పాటు పనిచేస్తున్న ఒక ఉద్యోగిని హత్య చేస్తే కనీసం స్పందించలేని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. అరే, ఒక కాకి చచ్చిపోతే వందల కాకులు వాళ్తాయి అక్కడికి వచ్చి. ఒక కోతి చనిపోతే వందల కొద్ది కోతులు వచ్చేస్తాయి అక్కడికి. వాటికున్నంత భావోద్వేగాలు కూడా మనుషులకు ఎందుకు లేకుండా పోతున్నాయి అనిపించింది. మాట మాత్రం కూడా దీన్ని ప్రభుత్వం ఖండించలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పలేదు. లేకపోతే దీనికి నిరసనగా దానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసేదాకా పోరాటం చేస్తామని తోటి ఉద్యోగులు చెప్పలేదు. అసలు వార్త రాయడానికి, నిజమైన వాస్తవాలను రాయడానికి మీడియా ఉనికిపోతోంది. ఎందుకు ఇదంతా? అతను చేసిన పాపం ఏంటి? విధి నిర్వహణలో భాగంగా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయడానికి మాత్రమే వెళ్ళాడు. ఆ కారణంతోనే తన ప్రాణాలు పోయాయి. విధి నిర్వహణకు వెళ్ళిన ప్రభుత్వ అధికారి హత్య అని పెట్టాలి, కానీ ఇక్కడ ఏమని పెట్టారు? హౌసింగ్ బోర్డు అధికారులతో ఫంక్షన్ హాల్ నిర్వాహకుల గలాట ఏంటి? హత్య చేసిండ్రు, నిండు ప్రాణం బలవడానికి కారణమైనరు. విధుల్లో ఉండగా విషాదం. గుండెపోటుతో హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ అధికారి మృతి. గుండెపోటుతో చచ్చిపోలే, ఆడ ఒళ్ళు బలిసిన వాళ్ళు తోసేస్తే ఆ తోపు స్లాట్లో చచ్చిపోయిండు. అది హత్య. కానీ నిజాలను రాయడానికి ఈరోజు మీడియా ఎందుకు భయపడుతోంది? గడువు ముగిసిన హౌసింగ్ బోర్డు ఫంక్షన్ హాల్ సీజ్. ఇరువురు మధ్య తోపులాటలో అధికారి మృతి కాదు, ఇరువురు తోపులాట కాదు. దీని వాస్తవాలన్నీ కూడా వార్తాపత్రికలో వచ్చిన కథనాలతో సహా నేను చూపిస్తాను. ఎందుకు? కొన్ని పత్రికల్లో అయితే అసలు నిందితుడి పేరు కూడా రాయలేదు. ఎందుకో తెలుసా? అతను ఒక మతానికి చెందినవాడు కాబట్టి ఆ పేరు రాస్తే పాపం వీళ్ళకు ఏమంటారు, వచ్చే కమర్షియల్స్ పడిపోతాయి కాబట్టి. ఇంత పెద్ద వార్తను, మెయిన్ ఫస్ట్ పేజీలో వేయాల్సిన వార్తను పేలవంగా ఎక్కడో ఒక దగ్గర పడేసిండ్రు. అసలు ఏంటి ఆ వార్త అనుకుంటున్నారా? ప్రభుత్వ భవనాన్ని అద్దెకు తీసుకొని అద్దె చెల్లించకుండా దబాయిస్తూ అధికారిని హత్య చేశారు మెహదీపట్నంలో. దాదాపు 1,50,00,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. 10 ఏళ్లుగా అది చెల్లించడం లేదు. దీంతో కోర్టు ఆదేశానుసారం ఫంక్షన్ హాల్ని సీజ్ చేసేందుకు వెళ్ళారు అధికారి అక్కడికి. అతనిపై కాజా ఇసాకుద్దీన్, చాలా వార్తాపత్రికలు ఈయన పేరు రాయడానికి కూడా సంకోచించినాయి. కానీ ఎప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మేము ముందుంటాం. కాజా ఇసాకుద్దీన్ అనే నిర్వాహకుడు ఈ తతంగానికి అంతటికీ కారణమయ్యాడు. ఆయన చావుకు కాదు, ఆయనను హత్య చేశారు ఇండైరెక్ట్గా. 2004లో హౌసింగ్ బోర్డుకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ని లీజుకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దె చెల్లించనే లేదు. దీంతో హౌసింగ్ బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విని కమ్యూనిటీ హాల్ సీజ్ చేయాలని తీర్పు చెప్పింది. దీంతో కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్లిన హౌసింగ్ బోర్డు అధికారులపై కమ్యూనిటీ హాల్ నిర్వాహకులు దాడి చేసి హత్య చేశారు. కానీ ఏమనొచ్చిందంటే, ప్రభుత్వాధికారిని హత్య చేసిన వార్తను అత్యంత చిన్నగా చూపించి సమస్య తీవ్రతను పూర్తిగా తగ్గించారు. మరికొన్ని పత్రికలను అయితే కమ్యూనిటీ హాల్ నిర్వాహకుడి పేరు కూడా రాయకపోవడం దౌర్భాగ్యం. ఇదే విషయమై హౌసింగ్ బోర్డు అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాట వరుసకైనా ఖండించకపోవడం అత్యంత దారుణం. ఇటీవల కాలంలో ప్రజా సమస్యల విషయమై బీజేపీ నాయకుడు యూసఫ్ గూడ దగ్గర ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి కాస్త గట్టిగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులంతా తిరగబడ్డారు. కానీ ఇక్కడ తమ సహచర ఉద్యోగులకే ఇలా జరిగినా కూడా పట్టించుకోవట్లేదు. హౌసింగ్ బోర్డుకి సంబంధించిన ప్రభుత్వ అసిస్టెంట్ ఎస్టేట్ ఉద్యోగి జగదీశ్వరరావు కోర్టు ఆదేశానుసారం మెహదీపట్నంలో గల ఫంక్షన్ కమ్యూనిటీ హాల్ని సీజ్ చేసేందుకు వెళ్లారు. అక్కడున్న కాజా ఇసాకుద్దీన్ మరికొంతమంది కలిసి జగదీశ్వరరావుని తోసేశారు. ఆ తోపులాట్లో ఆయన పడి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల్లో చీమ కుట్టినంత కూడా చలనం లేకపోవడం అత్యంత దౌర్భాగ్యం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఈ దారుణం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇంత జరిగితే దాని గురించి ఎక్కడ ఇంతమంది మంత్రులు, ఇంతమంది నాయకులు ఏమైపోయినరు? అదే నేను అడుగుతున్నా. ఇక్కడ ఇదే తోపులాటలో లేకపోతే
కాజా ఇసాక్ ఉద్దీన్ అనే అతనే ప్రభుత్వ ఉద్యోగం అనుకుందాం. అక్కడ ఉన్న జగదీశ్వరరావు గారే కమ్యూనిటీ హాల్ ఆయన అనుకుందాం. జగదీశ్వరరావు మనుషులు దూసేస్తే కాజా ఇసాక్ ఉద్దీన్ పడిపోయి చనిపోయి ఉంటే ఈ పాటికి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి వచ్చేటోళ్ళు, ఈ పాటికి ఆయన కటకటాల్లో పెట్టించేటోళ్ళు. ఏంటి వివక్ష? విధి నిర్వహణలో భాగంగా వెళ్తే ఇంత హేమ. అసలు దీని మీద స్పందించాల్సింది, గట్టిగా చెప్పాల్సిన మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? ఇలానే ఉంటే తోటి ఉద్యోగి చచ్చిపోతే ఉద్యోగులకు లెక్కలేకపోతే, అక్కడ వసూలు చేయడానికి పోయితే డబ్బుల కోసం దౌర్జన్యం చేసే దిశగా ఉంది అంటే అక్కడ తీరు ఎలా ఉంది అని గట్టిగా మాట్లాడాల్సిన వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లే? ఇది జనాలు చర్చించుకుంటున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా కోర్టు ఆదేశానుసారం ప్రభుత్వ భవనాన్ని సీజ్ చేస్తే అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగిని నెట్టి కొట్టి చంపేస్తారా? ఏంటి? కొన్ని ప్రధాన పత్రికలు అయితే నిందితుడి పేరు కూడా రాయడానికి భయపడిపోయాయి, గుండెపోటుతో చనిపోయాయని కొంతమంది రాసిండ్రు. దీనికి సంబంధించి అసలు ఏముంది ఏంటి అని నేను చాలా క్లియర్గా చెప్తా. అసలు ఇంగ్లీష్ పత్రికలో అయితే ఇది జరిగినట్టు ఒక వార్త కూడా లేదు. హౌసింగ్ బోర్డు అధికారులతో ఫంక్షన్ హాల్ నిర్వాహకుల గలాట, తోపులాటలో కింద పడి అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి, 8 ఏళ్లలో 1.5 కోట్ల మేర బకాయిలు. అసలు ఏం జరిగింది అంటే మెహదీపట్నంలో హౌసింగ్ బోర్డుకు చెందిన కమ్యూనిటీ హాల్ ఉంది. దాన్ని కొందరు లీజుకి తీసుకున్నారు. ఇందాక చెప్పినగా కాజా వాడి పేరు అదేదో వాడు తీసుకొని 8 ఏళ్ల నుంచి బకాయి చెల్లించట్లేదు. దాదాపు అది 1.5 కోట్ల మేరకు జరిగిపోయింది. దీంతో కోర్టుకు వెళ్ళిండ్రు హౌసింగ్ బోర్డు వాళ్ళు వెంటనే కూడా దాన్ని సీజ్ చేయమని చెప్పింది కోర్టు. ఆ హౌసింగ్ బోర్డు సీజ్ చేయడం కోసం అక్కడికి అధికారులు వెళ్ళారు. అఫీస్ నగర్ పోలీసులు ఏం చెప్పారంటే హౌసింగ్ బోర్డు అధికారులు ఎంపీ గార్డెన్ ఫంక్షన్ హాల్కి వెళ్ళారు. ఆ గార్డెన్ పేరు ఎంపీ గార్డెన్. అక్కడ అధికారులతో నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అధికారులు నిర్వాహకుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కి చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆర్ జగదీశ్వరరావు కింద పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. వెళ్తూ ఉండగా చనిపోయాడు. ఓ అధికారికి మృతికి కారణమైన నిర్వాహకులపై ఆసిఫ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సరైన పోలీసు బందోబస్తు లేకడం వల్లే తమపై దాడి జరిగిందని హౌసింగ్ బోర్డు అధికారులు చెప్పిండ్రు. ఇది ఒక పత్రిక రాసిన న్యూస్. ఇంకోటి చదువుతా చూడండి. సేమ్ 2004లో కాజా ఇసాకుద్దీన్, వీళ్ళు ఎవరో కొంచెం పేరు రాసిండ్రు, ఇసాకుద్దీన్ ఈనాడు రాసిండ్రు. మొత్తం 1,22,33,537 చెల్లించాలి, ఖాళీ చేయలేదు. దీంతో కోర్టును ఆశ్రయించిండ్రు. కోర్టును ఆశ్రయించిన తర్వాత జగదీశ్వరరావు ఎస్టేట్ అధికారులతో కలిసి అక్కడికి వచ్చారు. సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. సీజ్ చేసే టైంలో తోపులాట జరిగింది. తోపులాట్లో ఆయన కింద పడి కుప్పగూలిండు. కుప్పగూలగానే ఆయన హాస్పిటల్ తీసుకెళ్లేలోపు చనిపోయాడు. ఇగో ఈయనే చనిపోయింది. ఇక్కడ సాక్షి రాసింది చూడండి ఎలా ఉందో. సేమ్ లీజుకు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఫంక్షన్ హాల్ని సీజ్ చేయడానికి వెళ్ళారు. 7 గంటలకు మెహదీపట్నం ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఫంక్షన్ హాల్ సీజ్ చేస్తున్నామని చెప్పారు. మొత్తం 3 గేట్లు ఉండగా ఒక గేటుకు తాళం వేసిండ్రు. మిగిలిన 2 గేట్లకు తాళాలు వేస్తుండగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు బౌన్సర్లతో కూడిన గుంపు వచ్చి హౌసింగ్ బోర్డు సిబ్బందిపై దాడి చేశారు. ఇది వాస్తవం. అక్కడ 3 గేట్లు ఉన్నాయి. ఆ 3 గేట్లకు నోటీస్ ఇచ్చిండ్రు, సీజ్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పి ఒక గేటుకి తాళం వేయగానే ఆ ఫంక్షన్ హాల్కు సంబంధించిన నిర్వాహకులు బౌన్సర్లతో అధికారుల మీద దాడి చేశారు. మిగతా గేట్ల తాళం వేయకుండా కారును అడ్డంగా ఉంచడంతో జగదీశ్వరరావు కోర్టు ఆదేశాల ప్రకారమే తాము చేస్తున్నాం, సహకరించాలని కోరినా కూడా ఏమైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని చెబుతూనే ఉన్న బౌన్సర్ల గుంపు వచ్చి ఛాతిపై చెయ్యి వేసి తోసేసింది. కింద పడిపోయిన జగదీశ్వరరావు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. తోటి సిబ్బంది అతడిని నానానగర్లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఇక్కడ అధికారులు ఎక్కడా కూడా వాళ్ళతో తోపులాట చేసినట్టు లేదే. చాలా మేము చట్ట ప్రకారం చేస్తున్నామని చెప్పిన కారు అడ్డం పెట్టి బౌన్సర్లతో నెట్టిపిచ్చింది ఫంక్షన్ హాల్ యాజమాన్యం. ఆడి పేరేంది? ఆడి పేరు ఇక్కడ ఎక్కడో రాసిండ్రుగా, కాజా ఇసాకుద్దీన్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోట్లు అర్జించి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోగా వచ్చిన అధికారి మీద బౌన్సర్లతో నెట్టిస్తే ఆ అధికారి ప్రాణం పోతే వార్తాపత్రికలు మీడియా దీన్ని ఎలా చూపిస్తున్నాయి? కనీసం స్పందించని ఉద్యోగులనేమనాలి, దీని మీద మాట్లాడని ప్రభుత్వాన్ని ఏమనాలి?
తెలంగాణలో రజాకార్ల పాలన వచ్చింది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా కావాలా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలి అనుకుంటున్నాం. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి బలాన్ని ఇచ్చి నిజాల్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొండంత అండగా ఉన్నట్టు అనిపిస్తుంది. కంటెంట్ని వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ద్వారా సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.